హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక ఫుల్ వీడియోనైతే మీకైతే అప్లోడ్ చేస్తానండి. నా డైలీ రొటీనే మీకైతే షేర్ చేస్తానండి. ఎందుకంటే వ్లాగ్సే నేను తీస్తున్నాను కాబట్టి, కుకింగ్ వీడియోస్ వ్లాగ్సే కాబట్టి అవే మీకైతే కంటిన్యూ చేస్తానండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేసాను. ఎందుకక్క అంత పొద్దున అనుకుంటున్నారా? అవునండి, నేనైతే మా వారి కోసం అయితే పొద్దున్నైతే లేసాను. మా వారికి అయితే మార్నింగ్ డ్యూటీ ఉంది. ఇక్కడనైతే కడప ముగ్గు అయితే చాలా బాగుంది కదా. ఈరోజు శుక్రవారం అనేసి అలా నిండుగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. చూసారా ఎంత చీకటిగా ఉందో, ఎటు చూసినా చీకటే అండి. అందులో ఈరోజైతే బ్లాక్లో కింద ఉడవడం నాదే వంత అండి. అందుకనేస్తే మా బాబు ఎక్కడ లేస్తాడో అనేసి తొందరగా నేనైతే అయితే వాటర్ చల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆ లోపు అయితే మా వారికి అయితే అన్నం అయితే రైస్ అయితే చల్లారిన తర్వాత రైస్ కర్రీ అయితే పెట్టేశాను. అలాగే ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అంబలండి. అవును, అంబల స్పెషల్ అంటే సమ్మర్ స్పెషల్ కదండి, చాలా చలవనిస్తుంది. అందుకనేసి మా వారి కోసం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఎండలు వెళ్తున్నాడు అనేసి కాసాను. ఒక పక్క టీ పెట్టేసి ఇల్లు మొత్తం అయితే కడిగేసానండి. ఇంకా ఇల్లు అయితే ఆరలేదు. కాసేపు అయితే రెస్ట్ తీసుకొని 6:30కి ఏమో నేనైతే దేవునికి అయితే మంచిగా పూజనైతే చేసుకున్నాను. పూజ చేసుకున్న నెక్స్ట్ మినిటే మా చిన్న బాబు పెద్ద బాబు అయితే లేసారు. వాళ్ళిద్దరికైతే స్నానం అయితే పోసాను. మా చిన్న బాబుకి అయితే ఘోరంగా జలుబు అయిందండి. పోనీలే ఆడుకొని అనేసి అతనైతే ఫ్రీగానైతే వదిలేసాను. పిల్లల కోసం అయితే హాట్ వాటర్ అయితే కంపల్సరీ అండి. నెక్స్ట్ అదే స్టవ్ మీద పాలైతే వేడి చేసుకున్నాను. చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో, గిన్నెలన్నీ పడేస్తున్నాడు. ఇక నిమ్మలంగా అతను పడుకున్న తర్వాత మనం అయితే సర్దుకోవాలండి. ఈరోజైతే పిల్లల కోసం అయితే ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నానండి. కొబ్బరి లడ్డు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాని ఫుల్ ప్రాసెస్ ఏంటిదో నేనైతే మీకైతే వీడియోని అయితే షేర్ చేస్తానండి. మళ్ళీ ఇదే రెసిపీని అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక్కడనైతే ఆనకం అయితే పట్టేసుకున్నాను. కొబ్బరి అవన్నీ అయితే తురుముకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. మన లేడీస్ తిన్నా, ఎవరు తిన్నా, రోజుకొకటి తిన్నా చాలా మంచిది అండి. అందుకనేసి ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి కదా అనేసి పిల్లల కోసం అండి మా కోసం అయితే నేనైతే ఈ లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నాను. ఏం లేదండి, బెల్లము, కొబ్బరి తురుము, ఇలాచి, అంతే అండి. ఒక స్పూన్ నెయ్యి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనమైతే లో ఫ్లేమ్లో కొంచెం అయితే గట్టిగా అయ్యేలాగానైతే ఉంచుకొని మనమైతే లడ్డూలను అయితే చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు అయితే మనకైతే రెడీ అయితే లడ్డూలను అయితే పర్ఫెక్ట్గా చుట్టుకోవచ్చండి. చూసారా, మనకైతే లడ్డూలు అయితే ఎక్కడ కూడా బ్రేక్ కావు. ఇకనైతే చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేశానండి. అలాగే ఎటువంటి బ్లాగ్స్ మీకు కావాలో కామెంట్ చేయండి. మంచి బ్లాగ్స్ తోటి అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇంకా ముందుకెళ్ళి మంచి రీచ్ని అయితే సాధించగలగనే అనుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా 2 మినిట్స్లోనైతే నేనైతే లడ్డూలన్నీ ప్రిపేర్ చేశానండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయి. చేతికి మొత్తం అయితే మంచి ఆయిలీ జ్యూసీగా మొత్తం అంటుకుంది కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ ఎట్లుందో మనకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.